గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధిని ఏర్పాటు చేశారు. 2014-19లో కూడా అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేశాం. మళ్లీ 19వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఒక్కరికంటే ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క పైసా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మళ్లీ మీ అందరి అభిమానంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి సహాయ నిధి పురుడు పోసుకుంది. 20 మాసాల్లో ఎవరు దరఖాస్తు చేసుకున్నా వారందరికీ సహాయం అందించడం జరుగుతుంది. నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, కార్యకర్తలందరూ మీ గ్రామాల్లో ఇటువంటి వారికి సహాయం కావాలంటే మన ఆఫీస్కి మీరు దరఖాస్తు చేస్తే నేను ఎక్కువగా దీని మీద దృష్టి పెట్టి ఏ నియోజకవర్గానికి రాని విధంగా మన నియోజకవర్గానికి దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి వీలైనంత తొందరగా సహాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పటికే మాకు వచ్చినటువంటి దరఖాస్తుల్లో ఇంకొక 10-15 పెండింగ్ ఉన్నాయి. నిన్న మొన్న కొత్త వచ్చా. ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్లో పెట్టి ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడి ఎప్పటికప్పుడు మంజూరు చేసి ఇస్తున్నాం. ఇది మంచి కార్యక్రమం. ఇటు పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది, గ్రామాల్లో ఉన్న కార్యకర్తలకు కూడా పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.